నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించుకుందాం. నాగలాపురం ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. శుక్రవారం ఉదయం నాగలాపురంలో కోనేటి ఆదిమూలం నేతృత్వంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రజా దర్బార్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రతి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించి ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దారు, డిప్యూటీ ఎంపీడీఓ, డిఈ, మండలానికి చెందిన ఇతర శాఖల అధికారులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. పెట్టిస్తే ప్రజలందరూ కూడా బాగుపడతారు. మండలం ఆడవాళ్ళందరూ కూడా అవసరపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజావేదిక మొట్టమొదటిగా ఫస్ట్ ఈ పని చేయాలి. డాక్టర్ రూపాయల తరఫున మేము గ్రామ పంచాయతీ తరఫున మేము ఎమ్మెల్యేగా ఆశిస్తూ ఖచ్చితంగా చేయాలి. ఆల్రెడీ టెండర్ కూడా ఆయన పెట్టించాడు, అది పెండింగ్ అయింది. మళ్ళీ కూడా దాన్ని పెద్దవారిని తెలియపరిచి కలెక్టర్ గారిని, సీఎం గారిని చెప్పి చాలా అవసరం. ఇన్ఛార్జ్ బిల్డింగ్ పక్కా బిల్డింగ్ రావాలలేదు. ఓటు వాపస్ చేసుకుంటాను. దేశం ఏమీ లేదా, ఓం ప్రకాశం కూడా లేదు, ప్లేయర్స్ కూడా పోలే కోర్టులే, సర్టిఫికేట్ కాలాసి రెండో ఓం వేస్ట్. నేను చచ్చినా పోవాలా, కోర్టు రిప్లై మీద చచ్చినా పోవాలా. మీరు ఎది కరెక్ట్గా ఉంటే అది చేయవాలి సార్, ఎది కరెక్ట్గా ఉంటే అది చేయమని. దొంగతనగా వాళ్ళు పాస్పోర్ట్ వేసుకుంటారు. ఇవన్నీ కూడా నేను ఈ దగ్గరికి వెళ్ళి పంచాయతీ బాలాప్స్ నేనే వెళ్ళాను. ఒక శాసనసభ్యుడిగా రాకుండా మీరు పెద్దగా కార్యకర్తకి వెళ్ళి ఇరిగేషన్, పంచాయతీ, ఆర్ఎంపీ వాళ్ళ దగ్గర కూర్చొని మన నియోజకవర్గం వచ్చినటువంటి అన్ని కూడా ఎన్ఆర్ఎస్ కావచ్చు, ఆర్ఎంపీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పంచాయతీ ప్రాజెక్ట్ కావచ్చు,